నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాఠీ చార్జీ దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్లాడుతున్నాం, నిరంతరం కొట్లాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి, అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి. దర్శనాలు అంటే పోలేని పరిస్థితి. లాస్ట్ గణేశ్వరి వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే? వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయకుడు పెట్టారు, ఆడ పెడితే కూడా రోడ్డు అడ్డం ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకు తీసుకోవాలి. ఇది మీరు చేసేది. మేము దేవుణ్ణి నమ్ముకున్నామా? దేవుల పార్టీ అది, దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది? మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపల్లి మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే, అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము.